నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. మంగళసూత్రం ఏ రోజు ఒక్కొక్కసారి కొత్తది మార్చవలసి వస్తుంది కదా! ఏ రోజు మార్చాలి, అలాగే మంగళసూత్రానికి కూర్చిన పసుపు తాడు కొత్తది మార్చవలసి వస్తే ఏ రోజుల్లో మార్చాలి, ఏ తిథుల్లో మార్చకూడదు, మనం పసుపు తాడులో కూర్చే నల్లపూసలు కానీ పగడాలు కానీ ఏ సంఖ్యలో ఉండాలి అనేది వీడియోలో చూద్దామండి. తాళిబొట్టు కూర్చుకోవటానికి శుక్ర, మంగళ, శనివారాలు పనికిరావు. గురువారం మంచిది. అది కూడా అష్టమి, నవమి, అమావాస్య తిథులైతే మంచిది కాదండి. ఆ రోజు గురువారం అయినా కూడా అష్టమి, నవమి, అమావాస్య తిథులైతే మార్చకూడదు. ఉదయం 12 గంటల లోపు రాహుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే మంచిది. గొలుసు బంగారమైన సూత్రాలు మాత్రం పసుపు త్రాడుకే కడతాం కదండి. అలాంటప్పుడు సూత్రాలు కాకుండా నల్లపూసలు, పగడాలు, ముత్యాలు వేస్తూ ఉంటాం కదా, అవి 9 సంఖ్య వచ్చేలాగా చూసుకోవాలి. తూర్పు వైపుకు తిరిగి కూర్చొని అమ్మవారిని ధ్యానిస్తూ కూర్చుకోవాలి. అంతవరకు మెడలో ఖచ్చితంగా పసుపు తాడుకు ఒక పసుపు కొమ్ము కట్టి మెడలో వేసుకొని మాత్రమే మనం పుస్తలు కొత్తవి మార్చుకోవాలండి. ఆ తర్వాత కూర్చిన తర్వాత కొత్తది వేసుకుంటాము. తర్వాత పసుపు తాడు పక్కన పెట్టేస్తాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.